హైదరాబాద్లో 2 గంటలుగా వర్షం కురుస్తోంది. అత్యధికంగా జూబ్లీహిల్స్ లో 8 సెంటీమీటర్ల వాన పడ్డది. ఇక షేక్పేట్లో 6 సెంటీమీటర్ల వాన కురిసింది. మల్కాజ్గిరి, ఉప్పల్, మౌలాలీలో 5 సెంటీమీటర్లకు పైగా కురవగా శేర్లింగంపల్లి, మల్లాపూర్, నాచారంలో 4 సెంటీమీటర్లకు పైగా వాన పడ్డది. ఆసిఫ్ నగర్, కాప్రా, అడ్డగుట్ట, మారేడుపల్లిలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైటికా సిటీలో భారీ వర్షం పడుతుంది. సిటీలో రైన్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి కల్పన, గ్రేటర్ హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది? వర్షాల ప్రభావం ఎలా ఉంది? అయితే ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా మాదిరి చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుందనే చెప్పుకోవచ్చు. దాదాపు కిములో నిమ్మస్ మేఘాల కారణంగా మనకు పలు ప్రాంతాల్లో మేఘాలు గర్జించినట్టుగా జోరు వర్షం, భారీ వర్షం చాలా ప్రాంతాల్లో నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా మనకు భారీ అనే కాదు అతి భారీ వర్షపాతం కూడా చాలా ప్రాంతాల్లో నమోదైంది. సో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే మోకాల్లోతు నీరు వచ్చి చేరింది. రోడ్లపై కూడా నదులను కల్పించే విధంగా కూడా మనకు వాటర్ ఫ్లోయింగ్ అనేది కూడా చాలా ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం. మోకాల్లోతు వాటర్ కూడా చాలా ప్రాంతాలకు వచ్చేది. పలు ఇండ్లలోకి, పలు కాలనీలో, దాంతో పాటు పలు అపార్ట్మెంట్ లోకి కూడా వాటర్ వచ్చిన సందర్భాలు, సన్నివేశాలు కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు చాలా ప్రాంతాల్లో దాదాపు ముషీరాబాద్ లో అత్యధికంగా మనకు 12 సెంటీమీటర్లు అతి భారీ వర్షపాతం నమోదైంది. అదే విధంగా ఓయూలో కూడా మనకు భారీ వర్షపాతం అని చెప్పుకోవచ్చు. 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే మెట్టిగూడలో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. షేక్పేట్ లో దాదాపు 9.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక అడిక్మెట్ లో మాత్రం మనకు 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాప్రాలో 9.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇక చిల్కలగూడలో దాదాపు 7.8 సెంటీమీటర్లు, హిమైత్ నగర్ లో 7.7, నేరేడ్మెట్ లో 7.6, ఇక ఉప్పల్లో 7.5, అల్వాల్లో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక గచ్చిబౌలిలో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 7.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇక నాంపల్లిలో 7 సెంటీమీటర్లు, ఇటు మల్కాజిగిరిలో కూడా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్లాపూర్ లో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఫిలిం నగర్ లో దాదాపు మనకు 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్ లో 6, కాజాగూడలో 5.9, అప్పిగూడలో 5.8, ఆసిఫ్ నగర్ లో 5.7, అంబర్పేట్ లో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా మనకు దాదాపు 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం సిటీ వ్యాప్తంగా నమోదైన సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాము. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఆసిఫ్ నగర్, అఫ్జల్ సాగర్ దగ్గర కూడా మనకు దాదాపు మంగరు బస్తీలో ఇద్దరు గల్లంతైన సన్నివేశాలు కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నాలాలో కొట్టుకుపోయిన వారి కోసం కూడా ఇప్పటికీ గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు అధికారులు. దాదాపు మనకు హైదరాబాద్ వ్యాప్తంగా చిన్న వర్షం పడితేనే ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలాంటిది దాదాపు గంటన్నర పాటు కూడా సిటీ వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. చాలా ప్రాంతాల్లో జోరు వర్షం, భారీ వర్షం, మోస్తారు వర్షం నమోదవడంతో ఎక్కడికక్కడ కూడా మనకు నాలాల్లో ఫ్లోటింగ్ అనేది కనిపిస్తా ఉంది. అదే విధంగా కూడా మనకు ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్ అనేది ఏర్పడింది. దాంతోపాటు ఇటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దాదాపు భారీ వర్షానికి గోడ కూలి ఒక ఇద్దరు మరణించిన సందర్భం కూడా చూస్తున్నాము. అదే విధంగా 4 కూడా గాయాలయ్యాయి. ఇటు దోమలగూడ, చిక్కడపల్లి, గాంధీ భవన్ అటు సైడ్ కూడా దాదాపు మనకు కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు దోమలగూడకు సంబంధించి కూడా అపార్ట్మెంట్ లోకి వర్షపు నీరు కూడా వచ్చి చేరింది. ఇక లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ, మాన్సూన్, హైడ్రా, టీఆర్ఎస్ బృందాలు కూడా చర్యలు చేపడతా ఉన్నారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ అనేవి ఏర్పడ్డాయో, దాంతోపాటు ఎక్కడెక్కడ రోడ్ల మీద వాటర్ వచ్చి చేరాయో, డ్రైనేజర్ ని పొంగి పొందుతున్నాయో అక్కడికి ఇప్పటికే వాటర్ అనేవి కూడా క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 141 ప్లేసెస్ ఏవైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ పటిష్టంగా చర్యలు కూడా చేపడుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు మియాపూర్, కూకట్పల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ తో పాటు హైటెక్ సిటీ, అమీర్పేట, పంజాగుట్ లో కూడా మనకు చాలా వరకు వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా ఇప్పటికే కురిసిన వర్షానికి ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమై కనిపిస్తా ఉన్నాయి.
ఇక కుషాయిగూడ, కాప్రా, ఏస్రావు నగర్, చెల్లపల్లి, ముషిరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడలో కూడా మనకు ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షం నమోదవుతా ఉంది. ఇక లాలాపేట, తార్నాక, నల్లకుంట, అంబర్పేట, కాచిగూడ ఆ ప్రాంతాల్లో కూడా మనకు ఒక చిన్నపాటి వర్షం అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఉప్పల్, టోయతోపి, శేర్లింగపల్లి ఆ ప్రాంతాల్లో కూడా మనకు ఇప్పటికీ కూడా వర్షం నమోదవుతా ఉంది. ఇప్పటి వరకు కురిసిన వర్షానికి చాలా వరకు సిటీలో మనకైతే ట్రాఫిక్ జామ్ పెద్ద ఎత్తున ఏర్పడిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు మనకు సండే అంటే ఆఫీసులు ఉండకపోవచ్చు, కానీ చాలా వరకు కూడా సరదాగా గడపడానికి బయటికి వస్తూ ఉంటారు. సో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు వర్షం కురవడంతో కూడా మనకు భారీగా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఇటు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఏవైతే ఉంటాయో రహదారుల వద్ద కూడా ఈ ప్రధాన రహదారులకు సంబంధించి కావచ్చు, ప్రధాన మెయిన్ స్టేషన్స్, మెయిన్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ పోలీస్ వాళ్ళు కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా కూడా ప్రస్తుతం మళ్ళీ హైదరాబాద్ కి రెయిన్ అలర్ట్ మళ్ళీ కూడా జారీ చేయడం జరిగింది ఇటు వాతావరణ శాఖ. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరికి రాబోయే 2-3 గంటల వరకు అంటే మధ్యరాత్రి 1 గంట వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈదురుగాలు, ఉరుముల మెరుపులతో పాటు మనకు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలపడం జరిగింది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరికి సంబంధించి కూడా తేలికపాటి వర్షంతో పాటు అక్కడక్కడ మోస్తారు వర్షంతో పాటు అక్కడక్కడ జోరు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. అవసరమైతేనే బయటకు రావాలని చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా ఇప్పటికీ కూడా మనకు ఒక తేలికపాటి వర్షము, ఒక మోస్తారు వర్షం అయితే పలు ప్రాంతాల్లో నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే భారీ వర్షం, జోరు వర్షం అయితే కాస్త పలు ప్రాంతాల్లోనైతే కాస్త తగ్గుముఖం పట్టింది. ఒక తేలికపాటి వర్షం, ముసురు పలు ప్రాంతాల్లోనైతే ఒక మోస్తారు వర్షం అయితే ఇప్పటికీ కూడా కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే 2-3 గంటల వరకు అంటే మధ్యరాత్రి 1 గంట వరకు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. మాదిరి